ఐఐటీలో ఐఐటీలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. దేశవ్యాప్తంగా ఎంతో చర్చానీయాంశంగా మారిన సోనం వాంగ్చుక్ ఉద్యమం, విద్యా సంస్కరణలు, నీట్ వివాదం, అలాగే ఈ ఉద్యమానికి ప్రజా, సినీ ప్రముఖులు మద్దతు వంటి ఎన్నో విషయాలకి సంబంధించి ఇవాళ మనతో పాటు డిస్కస్ చేయడానికి మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ విద్యావేత్త, సోషల్ యాక్టివిస్ట్, అడ్వకేట్ అండ్ సుమన్ టీవీ ఎడ్యుకేషనల్ హెడ్ డాక్టర్ నీలిమార్య గారు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. మరి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మ్యామ్. హాయ్, హౌ ఆర్ యు భారతి? ఐఎమ్ గుడ్. సామాజిక విద్య, రాజకీయ అంశాలపై ఎన్నో చర్చల్లో మీరు పాల్గొన్నారు, ఎన్నో విషయాలకు సంబంధించి మాట్లాడు. సో లెట్స్ టాక్ అబౌట్ వాంగ్చుక్. టుడేస్ టాపిక్ ఇస్, సో అసలు ఎవరి వాంగ్చుక్? He is a recent newsmaker, Sonam Wangchuk, who comes from Ladakh. If you remember, there was a movie called Three Idiots. చూసారా మీరు? yes. Amir Khan was starring on that movie. So దాంట్లో Phunsu Wangdu, that was his name. So Phunsu Wangdu character in real is Sonam Wangchuk. But the whole movie is not made on Sonam Wangchuk. Only Amir Khan character నే portray చేశారు. ఆ మూవీలో Amir was playing as a scientist and education reforms మీద ఈ రోట్ లెర్నింగ్ వద్దు, ప్రాక్టికల్ లెర్నింగ్ కావాలి అని రకరకాల అంశాల మీద he was actively doing the role. Similarly, in real life, Sonam Wangchuk was working since 1988. So he is basically a mechanical engineer, but last 25 days, he made the whole country look at him. The way he's taking step by step on his hunger strike. So we started looking at him. So he's basically a mechanical engineer, but అప్పట్లో మీరు గమనిస్తే ఒక 20-30 years back, 30-40 years I can say, whoever has gone to other countries, వాళ్ళందరూ వెల్త్ క్రియేటర్స్ అయిపోయారు. ఇప్పుడు లాస్ట్ 10-15 years or 20 years చూస్తే ఈ ఎంఎస్ చేయడానికి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళే. కానీ అంతకంటే ముందు అంటే వాంగ్చుక్ టైంలో, అప్పుడు మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకున్న టైంలో వాళ్ళందరూ వెళ్ళిపోయి దే క్రియేటెడ్ వెల్త్ ఇన్ అదర్ కంట్రీస్ అండ్ దే ఆర్ హెడింగ్ బిగ్ కంపెనీస్ అండ్ దే బికేమ్ CEOs now. So this particular gentleman, he stayed back in Ladakh and he started working on education reforms, and he is basically an environmentalist. వాంగ్చుక్ చేపట్టిన ఈ నిరాహార దీక్ష వెనక అసలు కారణాలు ఏమై ఉంటాయని అంటారు? ఇట్స్ వెరీ క్లియర్, బికాజ్ ఆయన ఫిలాసఫీ రెగ్యులర్గా ఆయన చెప్తూనే ఉన్నారు మీడియాతోటి. ఈ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్, అకౌంటబిలిటీ లేదు, ట్రాన్స్పరెన్సీ లేదు సిస్టంలో, ఈ నీట్ పేపర్ లీక్ అవుతా ఉంది. సో దీనికి నాకు సమాధానం కావాలి, బికాస్ స్టూడెంట్స్ భవిష్యత్ ఆధారపడింది, దర్ హార్డ్ వర్క్ ఈజ్ ఇన్వాల్వ్డ్ అండ్ పేరెంట్స్ హార్డ్ వర్క్ ఈజ్ ఇన్వాల్వ్డ్, సిస్టమ్ ట్రాన్స్పరెంట్గా లేదు అని చెప్పేసి హీ స్టార్టెడ్ దిస్ ప్రొటెస్ట్. But whereas it took lot of volume, gradually the whole country resonated, the whole students started resonating. So what he basically wants is, he wants the answers and he wants to reduce this corruption and all these problems. వాంగ్చుక్ చేస్తున్న ఈ ఉద్యమాన్ని కేంద్ర ప్రభుత్వం ఎలా చూస్తుంది అని అంటారు? If you ask me personally, అసలుకి సెంట్రల్ గవర్నమెంట్ రేంజ్లో ఈ ప్రొటెస్ట్లు ఇవన్నీ చూడాల్సిన పని లేదు, ఇఫ్ యూ ఆస్క్ మీ, బికాస్ గవర్నమెంట్ ఈజ్ అ బిగ్గర్ సెక్షన్ ఫర్ మీ. మనకి అవర్స్ ఈజ్ అ డెమోక్రటిక్ కంట్రీ. మనకి ఢిల్లీలో జంతర్ మంతర్ అని ఒక ప్లేస్ ఉంది. సో ఎవరికి మీకు సమస్య వచ్చినా, నాకు సమస్య వచ్చినా, ఒక స్టూడెంట్కి వచ్చినా, ఒక రైతుకి వచ్చినా, పీపుల్ క్యాన్ గో దేర్ అండ్ ప్రొటెస్ట్, నిరసన తెలపొచ్చు అనమాట. సో అలాంటి ప్లేస్ ఒకటి మనం పెట్టుకున్నాం. మహాత్మా గాంధీ అయినా, అన్నా హజారే అయినా, ఈరోజు వాంగ్చుక్ అయినా, మీరైనా, నేనైనా, వీ కెన్ రైజ్ అవర్ వాయిస్. కానీ ఆ వాయిస్ రైజ్ చేసినప్పుడు వినేవాళ్ళు ఉండాలి కదా. సో వినేవాళ్ళు ఉండాలి అంటే వ్యవస్థ సరిగ్గా ఉండాలి. సో బేసికలీ ఇట్ కమ్స్ ఫ్రమ్ ద రూట్స్. సో ఇట్స్ ఎ వెరీ బిగ్గర్ సబ్జెక్ట్ వేర్ ఐఎమ్ నాట్ ఎలిజిబుల్ టు కామెంట్ ఆన్ దట్. ఓకే, ప్రభుత్వం దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంది అని అంటారు? ఇట్ ఈజ్ ఆల్ చర్యలు అనే దానికంటే లాట్ ఆఫ్ టైమ్ వేస్ట్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. అసలు పేపరే లీక్ అవ్వలేదు అనుకోండి, వై దిస్ ప్రొటెస్ట్ విల్ కమ్? ఎగ్జాక్ట్. పేపర్ ఎందుకు లీక్ అయింది? బికాజ్ నీ సిస్టమ్ సరిగా లేదు. ద ఎమినెంట్ పీపుల్ హూ ఆర్ హెడ్డింగ్ ద డిపార్ట్మెంట్స్, ద ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆర్ ద సిస్టమ్, అది సరిగ్గా ఉంటే అసలు ఈ ప్రొటెస్ట్ రాదు కదా. అది అంటే ఫ్రమ్ వేర్ ద ప్రాబ్లమ్ ఈస్ కమింగ్,
ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్. సో అసలుకి నీకు వ్యవస్థే సరి చేసుకుంటే అసలు ఈ సమస్యలన్నీ ఉండవు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. ఈ రోజు అక్కడ ఢిల్లీలో లక్షల మంది కూర్చొని మన మీడియా వాళ్ళందరూ వెళ్ళి అక్కడ కెమెరాలు పెట్టేసేసి వాళ్ళ డైలీ రొటీన్లో దెబ్బతింటాయి. సో మెనీ పీపుల్ ఆర్ సిట్టింగ్ దేర్ డే అండ్ నైట్, దేర్ స్లీపింగ్ ఆన్ ద ఫుట్పాత్స్ ఇఫ్ యూ సీ ద న్యూస్, which is not necessary, and it is happening in this country very common. వాంగ్చుక్ నార్మల్గానే విద్యా సంస్కరణలపై మాట్లాడుతూ ఉంటారు. మరి ప్రధానంగా ఈ ఉద్యమానికి సంబంధించి ఎలాంటి మార్పులు సూచిస్తున్నారు అని అంటారు? See, this particular man, if you ask me, he really wants to bring change. Where if you see, లదాఖ్లోనే 1988లో సెక్లామ్ అని హీ స్టార్టెడ్. దట్ ఈస్ స్టూడెంట్స్ ఎడ్యుకేషనల్ కల్చరల్ మూమెంట్ ఆఫ్ లదాఖ్. ది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ స్టూడెంట్స్ రోట్ లెర్నింగ్ కాకుండా ప్రాక్టికల్ లెర్నింగ్ ఉండాలి, అండ్ వీళ్ళు ఉద్యోగాల కోసం చదవద్దురా బాబు, మీరు ఉద్యోగాలు ఇవ్వడానికి చదవండి అనేది ఒక ఎజెండా పెట్టుకొని హీ స్టార్టెడ్ ట్రైనింగ్ ద స్టూడెంట్స్. అండ్ సెక్లామ్లో జాయిన్ అవ్వాలి అంటే నువ్వు ఫెయిల్ అయ్యి ఉండాలి. A failure is an eligibility criteria to join his institute like HAIL and SECLOM. HAIL is Himalayan Institute of Alternative Education in Ladakh. అంటే ఫెయిల్యూర్స్కి ఇక్కడ ప్లేస్ ఉంటుంది అనమాట. ఫెయిల్యూర్స్కి నీకు ఒక ప్లేస్ ఉంది అంటే దట్ క్రెడిట్ గోస్ టు వాంగ్చుక్. ఓకే, సో ఐ మీన్ దిస్ మ్యాన్ హీఈస్ ఆల్వేస్ దేర్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ స్టూడెంట్స్, బికాజ్ ఈయన ఏం చేస్తాడంటే ఒక సస్టైనబుల్ ఎనర్జీ. హీ ఆల్సో క్రియేటెడ్ ఐస్ స్తూప క్రియేటెడ్ చేయడం వల్ల హీ బికేమ్ మోర్ పాపులర్. ఇప్పుడు లదాఖ్లో శీతాకాలంలో మీకు ఐస్ ఫామ్ అవుతుంది. ఈ ఐస్ ఫామ్ అయినప్పుడు ఐ మీన్ అవి గడ్డలుగా యూ సీ ఆర్టిఫిషియల్ గ్లేసియర్స్ దేర్. సో ఎండాకాలం వచ్చేటప్పటికి ఐస్ అంతా కరిగిపోతుంది అండ్ ఫార్మర్స్ విల్ నాట్ హ్యావ్ వాటర్, వాళ్ళ అగ్రికల్చర్ ప్రాపర్గా ఉండదు. సో అంత ఆలోచన చేసి మిలియన్స్ ఆఫ్ వాటర్ హీ స్టోర్డ్ ఇన్ పైప్స్లో స్టోర్ చేసి శంఖాల్లాగా హీ డిజైన్ all that water which will be used in summer season. So it's a beautiful concept, right? So oka manishi అతను ఉన్న ఊరు గురించి, దేశం గురించి ఇంత ఆలోచన చేసి, ఇప్పుడు ఈ రోజుల్లో మన ఇంటి గురించి, మన పక్కింటి గురించి కూడా ఆలోచన చేసేవాళ్ళు ఉండరు. యు ఆర్ ఆల్వేస్ సో సెల్ఫిష్. యువర్ సెల్ఫ్, యువర్ ఫ్యామిలీ, యువర్ నీడ్స్, ఆల్ దిస్ ఈస్ ద థియరీ. కానీ దిస్ పర్సన్ రైట్ ఫ్రమ్ 1988 being a mechanical engineer, being educated, he and his family ఈ హంగర్ స్ట్రైకులు చేయడం, స్టూడెంట్ రిఫార్మ్స్ మీద పనిచేయడం, సస్టైనబుల్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ, ఆల్ దీస్ స్ట్రక్చర్స్ హీస్ వర్కింగ్ ఫ్రమ్ ద బిగినింగ్. సో దట్ ఈస్ హౌ ఈస్ సో పాపులర్ బై స్టార్టింగ్ దిస్ సెక్లామ్, హియల్ అండ్ ఐస్ స్తూపాస్, అండ్ హీ వన్ లాట్ ఆఫ్ అవార్డ్స్ ఆల్సో. అవర్ గవర్నమెంట్స్ రికగ్నైజ్డ్ హిమ్. నీట్ పేపర్ లీక్ పై, విద్యా వ్యవస్థపై ప్రజలకున్న నమ్మకం ఎంత మేర దెబ్బతింది అని అంటారు? It's gone already, because in the mid of April in Rajasthan, Sikar, మీకు ఇందాక చెప్పినట్టు ఒక వాట్సాప్ గ్రూప్లో క్రియేట్ చేసి 30,000 పే చేస్తే మీరు ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోవచ్చు. అండ్ దాంట్లో గెస్ట్ పేపర్స్ అని వీళ్ళు పోస్ట్ చేయడం మొదలుపెట్టారు. త్రూ అవుట్ ద కంట్రీ హూ ఎవర్ ఈస్ ప్రిపేరింగ్ ఫర్ నీట్, దే పెయిడ్ మనీ అండ్ జాయిన్ ఇన్ ద గ్రూప్. But at the end of the day, when there was an exam on May 3rd, 120 questions were there in the question paper. Can you imagine? How many people are there in the WhatsApp group? I mean, I don't have a statistical report. Fine. But if I see the news, there were so many people from Kerala, people from North India, people from South, down South. Did they take any action on them? It is happening. Forget about the action. I'm not interested about the action. I'm interested about the time which was consumed. Yes. స్టూడెంట్స్ వర్ వర్కింగ్ హార్డ్. ఇప్పుడు నీట్ అంటే, ఇప్పుడు నాకు గుర్తుండి నేను ఎంసెట్ రాసా. ఐ వాజ్ అ బైపీసీ స్టూడెంట్, నేను ఎంసెట్ రాసా. ఐ క్వాలిఫైడ్ ఫర్ అగ్రికల్చర్ బీఎస్సీ, బట్ ఐ డెంట్ వాంట్, ఐ చేంజ్ మై స్ట్రీమ్. అంటే ఒక ఎంసెట్ రాయాలి అంటే ఈ నారాయణాలు, చైతన్యాలు ఇవన్నీ వచ్చి పిల్లలు సంవత్సరాలు కోచింగ్లు తీసుకొని మెడిసిన్లో జాయిన్ అవ్వాలని కోచింగ్ తీసుకొని డబ్బులు పే చేసి జాయిన్ అవుతారు. ఆఫ్టర్ రైటింగ్ ద ఎగ్జామ్, ఇఫ్ ద సింప్లీ సే ద ఎగ్జామ్ ఈస్ క్యాన్సిల్డ్, డూ యూ థింక్ ఇట్స్ అ జోక్? No. Then it's not a joke, right? Exactly. సో స్టూడెంట్స్ హార్డ్ వర్క్ మీద అనుమానాలు వచ్చినాయి, ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద అనుమానం వచ్చింది, అండ్ పీపుల్ స్టార్టెడ్ అబ్జర్వింగ్ ద హోల్ సిస్టమ్ యాజ్ అ ఫెయిల్యూర్. ఈ ఫెయిల్యూర్ ఎవరి చేతిలో ఉంది? యూ కాంట్ నేమ్ వన్ పర్సన్. వాట్సాప్ గ్రూప్ని మీరు బ్లేమ్ చేయలేరు, జాయిన్ అయిన వాళ్ళని మీరు బ్లేమ్ చేయలేరు, డబ్బులు తీసుకున్న వాళ్ళని బ్లేమ్ చేయలేరు. And I also heard there was a college where exam was happening,
ప్రిన్సిపల్ క్వశ్చన్ పేపర్ లాకర్ రూమ్ ఓపెన్ చేసి వెనక నుంచి వెళ్ళిపోతే వాళ్ళు లోపలికి వచ్చి క్వశ్చన్ పేపర్ తీసుకున్నారని కూడా నేను న్యూస్ విన్నా. I don't know how far it is legitimate news, but I heard the news. See, when people start taking so casually such kind of prestigious exam, ఎక్కడికి వెళ్ళాలండి మనందరం? ఇప్పుడు వ్యాంగ్చుక్ వచ్చాడు ఇవాళ, ఇది ఎంతవరకు సస్టైన్ అవుతుంది ప్రొటెస్ట్, ఎంతవరకు రిఫార్మ్స్ వస్తాయి, ఎంతవరకు గవర్నమెంట్స్ ప్రామిస్ చేస్తారు, నేనైతే నమ్మను. దిస్ ఈజ్ ఓన్లీ అ మొమెంటమ్, this is only a movement which is happening, and since all the news channels and we are spreading the news, and because we hold the responsibility, దేశంలో ఏం జరుగుతుందో చెప్పాలి కాబట్టి మన బాధ్యత ఉంది, మనం చెప్తాం. బట్ ఎంతవరకు జనాలకి ఇది గుర్తుంటుంది, రేపటి రోజున ఎంతవరకు దీన్ని పాటిస్తారనేది చూడాలి. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు నీట్ ఎగ్జామ్ పై ఆధారపడి ఉంది, కానీ పదే పదే ఇవి జరుగుతూ ఉన్నాయి, పేపర్ లీకేజీలు అంటూ. దానిపై ఏమంటారు మీరు? See, that's what I'm saying. These things are very casual in India, in our country, because it's a very shameful thing. ఇప్పుడు మన పక్క దేశాలు ప్రధాన కారణాలు ఏమంటారు? దట్స్ వాట్ ఐఎమ్ కమింగ్. మనం ఎక్కడికో యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళొద్దు, అమెరికాకో లండన్కో ఇంకెక్కడికో, జస్ట్ నేబరింగ్ కంట్రీస్ టేక్ యూఏఈ, సింగపూర్ అండ్ మలేషియా. అసలు అక్కడ అలాంటి ఆలోచన రావడానికైనా వాళ్ళు సాహసిస్తారా? No. Why? Because the system is very strong. They can't even dare to థింక్ ఆన్, ఫర్గెట్ అబౌట్ డూయింగ్. ఆలోచించరు. అంటే ఇప్పుడు మీ లెవెల్లో నా లెవెల్లో డిస్కస్ చేస్తే ఆగే సబ్జెక్ట్ కాదు ఇది. మనం చేసే ప్రయత్నం ఏంటంటే, అసలు ఈ వ్యాంగ్చుక్ ఎందుకు చేస్తున్నాడు, రాబోయే రోజుల్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి. వీఆర్ ట్రయింగ్ టు ఎడ్యుకేట్ అవర్ ఓన్ తెలుగు ఆడియన్స్ దట్ ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే అట్లీస్ట్ కొంచెం డ్యామేజ్ తగ్గిస్తాం తప్ప స్టాప్ చేయలేం. బికాస్ వీఆర్ ఆల్ హ్యాబిచ్యుయేటెడ్, పీపుల్ ఆర్ హ్యాబిచ్యుయేటెడ్, ద హోల్ సిస్టమ్ ఈస్ కరప్టెడ్. సో ఇట్ హ్యాస్ టు స్టార్ట్ ఫ్రమ్ ద రూట్స్. సో రూట్స్ అంటున్నారు కాబట్టి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేస్తే ఇవి రిపీట్ అవ్వవు అనే వాదన ఒకటి వినిపిస్తుంది. దానిపై మీరు ఇట్ ఈస్ అ పొలిటికల్ అండ్ ఎథికల్ డిబేట్. ధర్మేంద్ర ప్రధాన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేయాలా అంటే చేస్తే తగ్గుతాయా? కెన్ యూ స్టాప్? ఇఫ్ రైట్ నౌ మిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ ఎడ్యుకేషన్ మినిస్టర్, ఓకే లెట్ us say వీళ్ళు ప్రెషర్ పెట్టారు, యూ హ్యావ్ టు పుట్ డౌన్ యువర్ రెసిగ్నేషన్ అని అంటున్నారు. ఓకే, గవర్నమెంట్ ఆల్సో విల్ లిసన్. ఇఫ్ హీల్ పుట్ అప్ ద రెసిగ్నేషన్, are you going to stop these issues? That is not the main concern. ఒకళ్ళు రాజీనామా చేస్తే మేబీ కొంచెం భయం ఫార్వర్డ్ అవుతుందేమో అని. నో, ఇప్పుడు అలా అనుకుంటే మనకి నిర్భయ కేసు వచ్చింది, నిర్భయ చట్టం వచ్చింది. హ్యావ్ యూ స్టాప్డ్? యూ హ్యావ్ సీన్ కదా సిరీస్లో. ఇప్పుడు యూ యాజ్ అన్ జర్నలిస్ట్ మీరే ఎన్నో న్యూస్లు చెప్పుంటారు ఇలాంటివి. సో నేనేమంటున్నానంటే, దిస్ హ్యాస్ బికమ్ అ హ్యాబిట్ టు అస్. ఇట్ ఈస్ ఇన్ ఎవ్రీబడీస్ డిఎన్ఏ. సో దాట్ డిఎన్ఏ యూ కెనాట్ చేంజ్. సో దట్ ప్రాక్టీస్ హ్యాస్ టు కమ్ స్లోలీ. అంటే ప్రతి ఒక్క ఇండివిజువల్ యూ హ్యావ్ టు గివ్ ఎ థాట్. బట్ ఆ థాట్ వచ్చిందని అయితే నేను అనుకుంటున్నా. బికాస్ ద స్పార్క్ ఏదైతే క్రియేట్ అయిందో లాస్ట్ 25 daysలో, ఇప్పుడు కొత్తగా వస్తున్న జనరేషన్ జెన్జీ స్టూడెంట్స్, ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ దమ్. ఎందుకంటే వీళ్ళకి మీరు ఒక కాన్స్టిట్యూషన్ ఇచ్చి ఒక బుక్ ఇచ్చి ఫాలో అవ్వండి అంటే ఫాలో అవ్వరు. దే ఓన్లీ అడాప్ట్ ఇఫ్ దే లైక్ ఇట్. దే ఓన్లీ ప్రాక్టీస్ ఇఫ్ దే వాంట్ ఇట్. ఓకే, యూ కెనాట్ పుట్ ఎనీ బార్స్, రెగ్యులేషన్స్ టు దెమ్. So if this kind of students and this kind of mindsets are coming, that is wherein you see a lot of students in Jantar Mantar and in Delhi and Mumbai cities. So ilanti alochana modalaindi kabatti, at least thanks to all this, thanks to Wangchuk that he created a spark, and now governments will give a small thought. అరే మనల్ని ఎవరో క్వశ్చన్ చేస్తారు, ఒకళ్ళో ఇద్దరో కాదు లక్షల్లో వచ్చి క్వశ్చన్ చేస్తున్నారు కాబట్టి ఇట్ ఈస్ బెటర్ దట్ వీ విల్ ఆల్సో మేక్ సమ్ రిఫార్మ్స్. ఓకే, మొత్తం ఈ వ్యవహారంలో నష్టపోయింది విద్యార్థుల, విద్యా వ్యవస్థ, లేక ప్రభుత్వ విశ్వసనీయత అంటారు? ఇందాకే చెప్పాను నేను, అందరు ముగ్గురు ఆల్. బికాస్ స్టూడెంట్స్ ఆర్ ఎట్ బిగ్గర్ లాస్. బికాస్ వాళ్ళ హార్డ్ వర్క్ని డౌట్ చేశాము. పేపర్స్ మీరందరూ కాపీ కొట్టారు, మీరందరూ పేపర్స్ మాల్ ప్రాక్టీస్ చేశారు, వాట్సాప్లో తీసుకొని వచ్చారని ఎగ్జామ్సే బ్యాన్ చేశారు కదా. అండ్ పీపుల్ లాస్ ద ట్రస్ట్ ఇన్ ద సిస్టమ్. మనలాంటి వాళ్ళకి వ్యవస్థ మీద నమ్మకం పోయింది, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, పాలసీస్ మీద వీ లాస్ ద ట్రస్ట్. సో ఆల్ ఆర్ ఎట్ లాస్. ఓకే, భవిష్యత్తులో ఇలాంటి పేపర్ లీకులు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటారు? ఎలాంటివి తీసుకోవాలి అని అంటారు? ఎలాంటి అవకాశాలు తీసుకోవాలి అంటే, ద సిస్టమ్ హ్యాస్ టు బి మోర్ స్ట్రాంగ్. డిజిటల్ సెక్యూరిటీ ఉండాలి. అండ్ ఈ లీకేజెస్ ఇవన్నీ అవ్వకూడదు అంటే అట్ ఎవ్రీ లెవెల్ దేర్ షుడ్ బి అ ట్రాన్స్పరెన్సీ. ఇప్పుడు ఇన్ని సీసీ కెమెరాస్ వస్తున్నాయి, అక్కడ కూడా పెట్టండి కదా. వీ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ వ్యాలిడ్ పాయింట్ ఆర్ నాట్ వాట్ వీఆర్ టాకింగ్.
వాట్ లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ అవన్నీ మాట్లాడడానికి డిసైడ్ చేయడానికి దెర్ ఆర్ మోర్ ఎక్స్పర్టీస్ ఇన్ ద సిస్టమ్. మనకున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇట్స్ ఎ వెరీ బిగ్ సిస్టమ్. ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా పెద్ద సిస్టమ్ పెద్దదైనప్పుడు ఛాలెంజెస్ కూడా పెద్దగానే ఉంటాయి. వెన్ ఛాలెంజెస్ ఆర్ బిగ్, సిస్టమ్ ఈజ్ బిగ్, ఆటోమేటికలీ యూ షుడ్ హ్యావ్ లాట్ ఆఫ్ ఎఫిషియంట్ బ్రెయిన్స్ టు కంట్రోల్ దట్. ఓకే మ్యామ్, వాంగ్చుక్ చేస్తున్న ఈ ఉద్యమం దేశానికి ఇస్తున్న ప్రధాన సందేశం ఏంటి అని అంటారు? సందేశం ఏంటంటే, యూ ఆల్ హ్యావ్ టు బీ విజిలెంట్ అండ్ యూ ఆల్ హ్యావ్ టు బీ కమిటెడ్ టు ద సిస్టమ్. ఇప్పుడు నువ్వు డీవియేట్ అయ్యి ఒక చిన్న పని చేసి ఇవాళ ఎవరు చూడట్లేదు, ఎవరు ఏం అనుకోవట్లేదు అంటే there will be somebody to question you, which you are seeing the repercussions and result. So what he's trying to tell you right from 2-3 decades, he's always want the accountability, transparency, educational reforms undali, సొసైటీని సేవ్ చేయండి, ఎన్వైరన్మెంట్ని సేవ్ చేయండి, స్టూడెంట్స్ ఫ్యూచర్ని సేవ్ చేయండి అనేదే హిస్ ఫిలాసఫీ, వాట్ ఐ అండర్స్టాండ్ పర్సనలీ. ఇందులో సినీ నటులు కూడా పాల్గొంటున్నారు. రీసెంట్లీ మనం చూస్తే ప్రకాష్ రాజ్ గారు కూడా దీంట్లో పాల్గొన్నారు. అంటే విద్యార్థుల భవిష్యత్తు కోసం అని అనుకోవచ్చా, రాజకీయ కోణంగా ఆయన పాల్గొన్నారు అని అనుకోవాలంటారా? Basically, even recently, I think 2 days back, I've seen him sleeping on the footpath of Delhi. Yes. He's a very interesting character. If you ask me, Prakash Raj, he's a very interesting character. ఎప్పుడు కూడా నేను క్వశ్చన్ చేస్తాను, నాకు అకౌంటబిలిటీ కావాలి, ఐ డోంట్ బిలీవ్ ఇన్ దిస్ ఆల్ హిందుత్వ అండ్ ఆల్. ఆయన ఎందుకు ఫోకస్ చేస్తున్నారు అంటే, అట్ దట్ లెవెల్ ఆఫ్ యాక్టర్ ఆయన అక్కడికి వెళ్ళి పడుకోవాల్సిన అవసరం లేదు నన్ను అడిగితే. నీడ్ నాట్ బికాస్ బ్యాక్ ఎండ్ ఏం జరుగుతుందో నాకు అనవసరం. సో బట్ అక్కడికి వెళ్ళారు అంటే అట్లీస్ట్ హీ హ్యాస్ సమ్ కాన్షియస్, నేను ఇంత దుర్మార్గం జరుగుతుంది, పిల్లల జీవితాలు నాశనం అవుతున్నాయి, నేను క్వశ్చన్ చేస్తాను, నేనేదో సపోర్ట్ చేస్తే వీళ్ళకి కొంచెం తోడవుతుంది అనే ఒక ఆలోచన ఉందని వెళ్ళారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వెన్ సెలబ్రిటీస్ ఇన్వాల్వ్ ఇన్ ద మూమెంట్స్, ఇట్ క్యాప్చర్స్ మాస్ ఆడియన్స్, ఇట్ బికమ్స్ వైరల్. Okay, the slogans becomes viral. So that is one reason he always comes up. Any issue, Prakash Raj comes up, which we notice. Ante mana Telugu actor ga manam ayani chusta untamu, but now he become a national figure going there, and he is representing the voice, and we have to appreciate it. Okay మ్యామ్, ఈ ఉద్యమానికి సినీ నటులు ఎక్కువగా చొరవ చూపుతున్నారు. వీళ్ళు సామాజిక మాధ్యమాల్లో కూడా పాల్గొంటున్నారు ఈ ఉద్యమానికి సంబంధించి. అది ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అని అంటారు? ప్రభావం డెఫినెట్గా ఉంటుంది. ఇందాక నేను చెప్పినట్టు సెలబ్రిటీస్ ఎప్పుడైతే ఎండోర్స్ చేస్తారో ఒక స్లోగన్ని కానీ, ఒక స్టేట్మెంట్ని కానీ, ప్రోడక్ట్ని కానీ, ఇట్ క్యాప్చర్స్ లాట్ ఆఫ్ మాస్ ఆడియన్స్. బట్ నేను ఏమనుకుంటానంటే కొంచెం బాధ్యతతో చేస్తే బాగుంటుంది. బికాజ్ యూ హోల్డ్ ఎ రెస్పాన్సిబిలిటీ. నువ్వు ఒక సెలబ్రిటీవి, ఇప్పుడు మన లెవెల్లో మనం కూర్చొని మాట్లాడుతున్నా కొన్ని లక్షల మంది చూస్తారు. అది కొంతమందికి ఎక్కొచ్చు, కొంతమందికి ఎక్కకపోవచ్చు. లాట్ ఆఫ్ నెగటివిటీ కమ్స్, లాట్ ఆఫ్ పాజిటివిటీ కమ్స్. ఇన్ అ సోషల్ మీడియా ఆర్ ఇన్ అ పబ్లిక్ ప్లాట్ఫామ్, you have to have a proper responsibility of opening your mouth, what you say, when you say, and how you say, because lot of people are watching, and నువ్వు మాట్లాడేది, నువ్వు ఏదైతే రిప్రజెంట్ చేస్తున్నావో దాని మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి కొంచెం మనందరం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని నా ఉద్దేశం. ఓకే, ప్రజెంట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కాక్రోచ్ జనతా పార్టీ, దానికి సంబంధించి మీరేమంటారు? ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ పార్టీ. రీసెంట్గా దెర్ వాజ్ ఎ కోర్ట్ ట్రయల్స్ అండ్ అవర్ చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, మరి ఆయన ఎందుకన్నారో ఆ పొజిషన్లో ఉండి, హీ జస్ట్ పాస్డ్ ఎ సింపుల్ స్టేట్మెంట్, అన్ఎంప్లాయిడ్ యూత్ అంతా కాక్రోచెస్, మీరందరూ పారాసైట్స్ అని ఒక చిన్న లూజ్ స్టేట్మెంట్ ఆయన వదిలేరు. దానికి బోస్టన్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేస్తున్న అభిజిత్ దీప్కే రెస్పాండ్ అయ్యాడు. దట్ ఈస్ హౌ కాక్రోచ్ జనతా పార్టీ హ్యాస్ కమ్. సో నౌ ఇట్ గాట్ లాట్ ఆఫ్ అటెన్షన్. ఎవ్రీబడీ ఈజ్ టాకింగ్ అబౌట్ కాక్రోచ్ జనతా పార్టీ. బట్ నేను నమ్మేది ఏంటంటే, పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి. రేపటి రోజున వీళ్ళు ఏ ఆబ్జెక్టివ్ తోటైతే, ఏ పాలసీ తోటైతే, ఏ ఎజెండా తోటైతే ఈ పార్టీ పెట్టారో అది నిలబడితే ఐ డెఫినెట్లీ అప్రిషియేట్ అభిజిత్ దీప్కే ఆర్ ద స్పోక్స్ పర్సన్ సౌరవ్ దాస్. బట్ లేటర్ ఆన్ వీళ్ళు డైల్యూట్ అవ్వడం అనేది మనం కామన్గా చూస్తుంటాం. ఈ రోజు మొమెంటం వచ్చేస్తుంది, రేపటి రోజున ఇట్ విల్ టేక్ అ యూ టర్న్ ఆర్ సైడ్ టర్న్, రకరకాల టర్న్స్ తీసుకుంటుంది. బట్ ఈ టర్న్స్ అన్ని తీసుకోకుండా వీళ్ళు నిలబడగలిగారు అంటే డెఫినెట్లీ వీ హ్యావ్ టు స్టాండ్ టు దెమ్, బికాస్ దే ఆర్ వర్కింగ్ ఫర్ ద కంట్రీస్ ప్రోగ్రెస్, దే ఆర్ వర్కింగ్ ఫర్ ద స్టూడెంట్స్ బెనిఫిట్స్. మ్యామ్, ప్రజాస్వామ్యంలో నిరాహార దీక్షలు, అదేవిధంగా శాంతియుత ఉద్యమాలు ఇప్పటికీ ప్రభుత్వ నిర్ణయాలను వణికిస్తున్నాయనే ఒకటైతే వినిపిస్తుంది. మరి దానికి సంబంధించి మీరేమంటారు? నో, ఐఎమ్ అగేన్స్ట్ టు దిస్. బికాస్ వెన్ మహాత్మా గాంధీ ఆర్ అన్నా హజారే ఆర్ వాంగ్చుక్, అసలు ఎందుకు చేయాలండి నిరాహార దీక్షలు? ఇప్పుడు మొన్న మన తెలంగాణ రావడానికి కూడా కేసీఆర్ గారు నిరాహార దీక్ష చేశారు.
ఓకే, అంటే పీపుల్, ఈజ్ ఇట్ ఎ వెపన్ ఆర్ వాట్? వై డూ యూ డూ హంగర్ స్ట్రైక్? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ వర్క్ ఆన్ క్రియేటింగ్ అ ప్రాపర్ సిస్టమ్. వ్యవస్థని, సంస్థని నువ్వు నిలబెడితే, నువ్వు అసలు మనుషుల మీద ఈ హంగర్ స్ట్రైకుల మీద నీకు దృష్టి ఎందుకు వెళ్తుంది అంటే, యు ఆర్ వేస్టింగ్ టైం కదా. సి, గోయింగ్ ఫార్వర్డ్ వీఆర్ గెట్టింగ్, మనం చాలా క్రైసిస్లోకి వెళ్ళబోతున్నాం. దెర్ ఈస్ సో మచ్ ఆఫ్ క్రైసిస్. ఇప్పుడు ఒకప్పుడు ఉన్న ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ ఉండబోట్లేదు మనకి. We are going to get lot of practical education. You are going to see lot of crisis in making your food, in finding your job, in making yourself in a proper situation. వీటన్నిటిలో మనకి క్రైసిస్ ఆల్రెడీ మనం చూస్తున్నాం. ఇంకా రాబోయే రోజుల్లో సి వాట్ ఎల్స్ యూ వాంట్, యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ పాండమిక్. ఆ టైం అది వస్తుందని మనకి తెలియదు. ఇంకా రాబోయే రోజుల్లో ఎన్నో వస్తాయి. సో మనకి ఈ ఛాలెంజెస్ని మనము సార్ట్అవుట్ చేసుకుంటూ మనం సేఫ్ లివింగ్లోకి వెళ్ళాలా, సస్టైనబుల్ లివింగ్లోకి వెళ్ళాలా, లేకపోతే హంగర్ స్ట్రైకులు చేయాలండి? యూ టెల్ మీ యువర్ ఒపీనియన్. అసలు హంగర్ స్ట్రైకులు చేయాలా వద్దా? కరెక్ట్గా లేనప్పుడు చేయాల్సి ఉంటుంది డెఫినెట్గా. దానివల్ల ఉపయోగం ఏంటి? ప్రాపర్గా అన్నీ జరుగుతాయేమో అని ఒక చిన్న అది అబద్ధం. దట్ ఈస్ అ ఫాల్స్ న్యూస్. అన్ని ఇప్పుడు యు ఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ ద గవర్నమెంట్ విల్ లిసన్ టు వాంగ్చుక్? నో, దే విల్ నాట్ లిసన్. Everybody, governments have got one fixed agenda. They have some fixed policies. We can reduce the damage. మనం ఓన్లీ డ్యామేజ్ని రెడ్యూస్ చేస్తాము, టైం వేస్ట్ని రెడ్యూస్ చేస్తాం తప్ప కంప్లీట్గా సార్ట్అవుట్ చేయలేము. బికాస్ ఎవ్రీబడి హ్యాస్ గాట్ అ పాలసీ. ద గవర్నమెంట్స్ హ్యావ్ పాలసీస్. నువ్వు వెళ్ళి హంగర్ స్ట్రైక్ చేసి కొన్ని లక్షల కోట్ల మంది తీసుకొని వెళ్తే అది అవుతుంది అనేది కల్లా అబద్ధం. ఇట్ విల్ నాట్ హ్యాపెన్. ఓకే. చివరిగా వాంగ్చుక్ ఉద్యమం కావచ్చు, నీట్ వివాదం కావచ్చు, వీటన్నిటిని ఎలా చూడాలి అని అంటారు? గవర్నమెంట్ దీని వల్ల ఏమైనా నేర్చుకుంటుంది అని అంటారా, లేకపోతే చూసి చూడనట్టు వదిలేస్తుంది అని అంటారా? మీకు ఇందాక నుంచి అదే చెప్తున్నా, గవర్నమెంట్కి మనం ఏం నేర్పించక్కర్లా. బికాస్ సో మెనీ ఎఫిషియెంట్ పీపుల్ ఆర్ సిట్టింగ్ దేర్. నేననేది ఏంటంటే, దిస్ హ్యాస్ టు క్రియేట్ ఎ థాట్ ప్రాసెస్ టు అట్లీస్ట్ అవర్ తెలుగు ఆడియన్స్. అసలు మీరు ధర్మేంద్ర ప్రధాన్ని రెసిగ్నేషన్ చేయమనడము, లేకపోతే గవర్నమెంట్ని క్వశ్చన్ చేయడం, అసలు మీరే కదా ఎలక్ట్ చేసుకున్నారు ఆ గవర్నమెంట్. మీకు తెలీదా? యు ఆర్ ద వన్ హూ మేడ్ దెమ్ సిట్ దేర్ అండ్ యు ఆర్ ద వన్ హూ గేవ్ దెమ్ ద పొజిషన్. వై డోంట్ యూ చూస్ ద రైట్ లీడర్? అసలు మనదే కదా తప్పు. అంటే అట్ దట్ పర్టిక్యులర్ పాయింట్ యూ గెట్ అట్రాక్టెడ్ టు సంథింగ్ అండ్ యూ ఓట్ దెమ్ అండ్ యూ ఎలెక్ట్ దెమ్. తప్పు మన దగ్గర పెట్టుకొని ప్రభుత్వాలని చేంజ్ చేయాలి, ప్రభుత్వం మారుతుందా, ఇలాంటి ఉద్యమాలు వస్తాయంటే ఉద్యమాలు వస్తూనే ఉంటాయి. రేపటి రోజున మన ఇద్దరం కూర్చొని ఇంకో టాపిక్ మీద మాట్లాడతాం. టాపిక్స్ వస్తూనే ఉంటాయి. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్, మనలోనే ఉంది ప్రాబ్లం. యూ ఎలెక్ట్ ద రైట్ పర్సన్. సిన్స్ ఆజ్ ఇస్ అ డెమోక్రటిక్ కంట్రీ, నువ్వు వాయిస్ రేజ్ చేయి. కానీ నేనేమంటానంటే, నువ్వు రేజ్ చేసిన వాయిస్ని వినేవాళ్ళు ఉండాలి, ఆ వాయిస్కి వాల్యూ ఉండాలి అంటాను. అదర్వైజ్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ రేజింగ్ యువర్ వాయిస్? బట్ ద హోల్ సినారియో ఇన్ ఆర్ డిస్కషన్, వన్ పాజిటివ్ పాయింట్ వాట్ ఐ అండర్స్టాండ్, వాంగ్చుక్ హ్యాస్ కమ్ ఇన్ అ రైట్ టైమ్ with the right cause and the right purpose, and the whole country started thinking about it. And ఈ థాట్ ప్రాసెస్ అనేది ఆగకుండా వెళ్తే మనందరం బాగుపడతాం నేను అనుకుంటున్నా, మన పిల్లలకి బాగుంటుంది. ఎగ్జాక్ట్లీ. అది గవర్నమెంట్ వరకు వెళ్ళింది, అది కరెక్ట్ ప్లేస్లో ఉండి రైట్ వేలో వెళ్ళాలి అని మేము వెళ్ళింది కాబట్టే ద మినిస్టర్స్ ఆర్ అప్రోచింగ్ హిమ్ అండ్ దెన్ హిస్ హంగర్ స్ట్రైక్ ఈస్ బీన్ టేకెన్ what off. they want, they It has been called off and he is admitted in the hospital, and he lost almost 11 kgs I believe. His vitals are normal, and no, he's a healthy person, and then we only wish that he should be healthy and he should work on the education reforms of the country. So ఎందుకంటే అలాంటి వాళ్ళు పనిచేస్తూ ఉంటే నెక్స్ట్ భావితరాలకి we carry the legacy. Yeah. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఎన్నో విషయాలు డిస్కస్ చేసాం దీనికి సంబంధించి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. My pleasure, and I always wish Suman TV audience also కొంచెం, ఎందుకంటే యాజ్ సుమన్ టీవీ వీఆర్ ఇన్ ద మాసెస్, మనం కూడా గ్రౌండ్లో ఉన్నాం కాబట్టి ఇలాంటి విషయాలు మనం ఎప్పుడైతే మాట్లాడతామో, ఐ వాంట్ సుమన్ టీవీ వ్యూవర్స్ టు టేక్ ద పాజిటివ్ పాయింట్స్ ఫ్రమ్ దిట్ అండ్ గివ్ అ థాట్. సో ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ Suman TV as you also individual to grow your careers and your life. Thank you very much. Thank you so much, ma'am.